వెల్కమ్ టు రావు గారి ఇల్లు. కూర చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. రుచి కూడా అంతకుమించి అమోఘంగా ఉంటుందండి. కొన్ని చిక్కుడుకాయలు మరికొన్ని చిలగడదుంప ముక్కలు వేసి చేశానండి. రుచి చాలా బాగుంది. అన్నంలోకే కాదండి, రోటీలో కూడా అదిరిపోయింది కర్రీ. ఈ టేస్టీ రెసిపీ చేయటం చాలా ఈజీ అండి. రండి ఎలా చేయాలో చూపిస్తాను. చిక్కుడుకాయలు పావు కిలో తీసుకున్నానండి. వీటిని చీల్చి ఇలా ముక్కలుగా తుంచుకోవాలి. పావు కిలో చిక్కుళ్ళకు 3 చిలకడ దుంపలు తీసుకోవాలి. లేత దుంపలు అయితే బాగుంటుందండి, కూర రుచిగా ఉంటుంది. చూడండి, కూర కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. కాస్త ఘాటుగా తినేవారైతే మరో 2 మిర్చీలు కలుపుకోవచ్చండి. అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. చిక్కుళ్ళను ఉడికించుకోవాలండి. దీనికోసం 4 టీ గ్లాసుల నీళ్లు వేడి చేయాలి. చూడండి, నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, చిక్కుడుకాయలు వేసేయండి. మూత పెట్టి 5-6 నిమిషాలు ఉడికించాలి. మంట మీడియంలో ఉంచండి, లేదంటే నీళ్లు పొంగిపోతాయి. చిక్కుళ్ళు ఇలా ఉడికితే చాలు. గింజల్లో పలుకు ఉండాలండి. స్టవ్ కట్టేసి మూత పెట్టి అలా వదిలేయండి. ఆ వేడికి మరి కాస్త ఉడుకుతాయి. చిలకడ దుంపలు చెక్కు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దుంపలు లేతవి కదండి, ఇంచు లేదా ఇంచున్నర సైజులో ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. మరీ పలుచగా కోస్తే స్మాష్ అయిపోతాయి కదండి. దుంప ముక్కలను ఒకసారి కడిగి మంచినీళ్ళు పోసి ఉంచండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 100 గ్రాముల నూనె పోయండి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చిలకడ దుంపలు, ఉప్పు వేసి బాగా కలిపి మీడియం మంటపై 3 నిమిషాలు మగ్గనివ్వండి. మూడు నిమిషాలు అయిందండి, చక్కగా మగ్గాయి. ఇప్పుడు పసుపు, కారం వేసి బాగా కలపండి. మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించాలి. మంట సిమ్లో ఉంచండి. ఇక నుంచి కూరను సన్న మంట పైన ఉడికించుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళ నుంచి చిక్కుళ్ళను తీసి వాచేయండి. చిక్కుళ్ళను 10 నిమిషాలు కూడా నీటిలో ఉంచలేదండి. దుంపలు, ఉల్లిపాయలు కట్ చేసుకోవటం, వాటిని బాండీలో వేయటానికి 6 నిమిషాలు పట్టింది, అంతేనండి. వీటిని వేడి నీటిలోనే ఉంచటం వల్ల బాగా ఉడికాయి. రెండు నిమిషాలు అయిందండి, చూసారా? చిలకడ దుంప ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఎలాంటి నీళ్లు పోయకుండానే ఆవిరికి మెత్తగా మారాయి.
ఇప్పుడు చిక్కుళ్ళు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. ఓ 3 నిమిషాలు సన్న మంటపై వీటిని కూడా మగ్గించుకోవాలి. చూడండి, చిక్కుడుకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి. దీనిలో 2 టీ గ్లాసులు నీళ్లు పోసి బాగా కలపండి. మూత పెట్టి నీళ్లు ఎగిరిపోయే వరకు సన్న మంటపై ఉడికించుకోవాలి. కూర అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతుండాలి. మంట ఏమాత్రం మీడియంలో కానీ హైలో కానీ పట్టొద్దండి. సిమ్లో ఉడికితేనే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. నీళ్ళు పోసి దాదాపు 7 నిమిషాలు అయిందండి. మధ్యలో మూత తీసి ఒకసారి తిప్పాను. చూడండి, కూర చక్కగా ఉడికింది. మరోసారి బాగా కలిపి స్టవ్ కట్టేయండి. 5 నిమిషాలు ఇలాగా వదిలేసి వడ్డించేసుకోవచ్చు. చిక్కుళ్ళు చిలకడదుంప కాంబినేషన్ చాలా బాగుందండి. ఈ కర్రీ అన్నంలోకే కాదండి, చపాతీ, రోటీ, పుల్కాల్లోకి మంచి రుచిగా ఉంటుంది. దోశల్లోకి కూడా ఈ కూరను చక్కగా వడ్డించుకోవచ్చండి. టిఫిన్స్లోకి ఎప్పుడు చట్నీలే కాకుండా ఇలా రుచికరమైన కూరలు కూడా సర్వ్ చేయొచ్చండి. వివిధ రకాల కూరగాయలను ఇలా మిక్సీ చేసుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ రావుగారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.